బాగానే అంటే స్టోరీ ఎలా ఉందన్న? ఇంట్రెస్టింగ్ ఉందా? ఇంట్రెస్టింగ్గా ఉంది. అంటే మన కామెడీ మూవీస్ కామెడీ లేదు, ఇది సస్పెన్స్ థ్రిల్లర్. పక్కా థ్రిల్లర్. థ్రిల్లర్ అంటే బాగా ఎంగేజింగ్ గా ఉందంటే ఎక్కడ బోర్ కొట్టడం బోర్ ఏం లేదు, బోర్ ఏం లేదు. చూడొచ్చు. ఫస్ట్ హాఫ్ బాగుందా, సెకండ్ హాఫ్ బాగుందా? బోర్ ఏం లేదు, ల్యాగ్ కూడా ఏం లేదు, బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ పాప ఎవరో పాప క్యారెక్టర్ కూడా బాగుంది. బీజిఎం ఎట్లుందా? మ్యూజిక్ కానీ బాగుంది, అంతా బాగుంది. అయితే సివిస్టర్ అన్ని కామెడీకి ఫేమస్ ఈ మధ్య. అవునవును, కామెడీ లేకన్నా రొటీన్గా ఉంటాయి కదా, కామెడీలు ఎప్పుడు ఉంటాయి, అందుకని ఇది కొత్తగా ట్రై చేయాలి. హిట్ కొట్టాడా? మీ దృష్టిలో హిట్? ఇంతకుముందు సినిమాతో పోల్చుకుంటే ఇది బాగుంది. మంచి సినిమా అయితే అంటే ఖచ్చితంగా థియేటర్లో చూడాలన్నా? థియేటర్లో చూడాల, బాగుంటుంది. మెయిన్ బీజిఎం బాగుండాలా ఈ సినిమాకి? బాగుంది, బాగుంది, బాగా ఇచ్చాడు. మిగతా వాళ్ళు అందరూ బాగుంది. ఈయన ఏదో గెటప్ చేసినాడు, చాలా గెటప్ చేసినాడు. అది స్టోరీ చూస్తేనే అర్థమవుతుంది. అది చూడాల్సింది. అవును, బాగానే ఉంది. అంటే సివిస్టర్ అంటే కామెడీ కెరాపటర్స్ ఈ సినిమాలో కామెడీ ఏం లేదు, థ్రిల్లర్ అంతే. ఫుల్ థ్రిల్లర్, కామెడీ అయితే ఏం లేదు. అంటే ఇలాంటి థ్రిల్లర్ ఎప్పుడు రాలేదా? అంటే తన ఎప్పుడు చేయలేదు అన్నట్లు, జోట్ వచ్చలేదు అన్నట్లు అంతే. రెబా మోనికా కానీ మిగతా యాక్టర్స్ ఎలా చేశారు? అంటే ఎక్కువ తినే ఉన్నారు వాళ్ళు, జస్ట్ ఊరికే ఉన్నట్లున్నారు అంతే. ఏదో గెటప్స్ కూడా వేసాడు కదా, అది ఇంట్రెస్టింగ్ గా ఉంటుందా? అంటే తన క్యారెక్టర్ తను ఏం చేస్తుంటాడు అన్నట్లు చూపించారు అంతే. బాగుంది. 2 hours ఎవరో ఉన్నట్టున్నారు కానీ చెప్పలేదు, ట్రైలర్ లో చెప్పారు. అంటే నెగిటివ్ రోల్ అంటే విలన్ టైప్ అంతే. బాగా చేశారు. బాగానే చేస్తారు, క్యారెక్టర్ బాగుంది. అంటే మిగతా వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇంకా బెస్ట్ యాక్టర్స్ చెప్పాలంటే? ఇంకా అలా ఏం లేదు, జస్ట్ నార్మల్ గా వెళ్తుంది, థ్రిల్లర్ మాదిరి చూడొచ్చు, ఎంటర్టైన్మెంట్ కు బాగానే ఉంది. కాలభైరవ బీజిఎం ఎంగేజ్ చేసిందా? బాగానే ఉంటుంది, బాగానే ఉంది. స్టోరీ ఫిల్మే బట్ వన్ టైం వాచ్ఫుల్. ఎంగేజ్ చేసిందా థియేటర్ లో? ఓకే. అంటే వన్ టైం ఎందుకంటున్నావు? ఏమైనా మిస్ అయిందా నీకు? ఏమైనా ఎక్స్పెక్ట్ చేసి? అంటే సస్పెన్స్ థ్రిల్లర్లు వచ్చినాయి మూవీస్, బట్ అంత ఎంగేజింగ్గా లేకుండా ఏదో ఇంట్రెస్టెడ్గా పోతుంది. ఓకే, జస్ట్ ఫ్లోలో వెళ్ళిపోతుంది. హీరోయిన్ రెబా మోనికా వాళ్ళు ఎవరి క్యారెక్టర్ లేదు, జస్ట్ స్టోరీ అంతే. స్టోరీ విష్ణు క్యారెక్టర్ అంతే. చిన్న పాప క్యారెక్టర్ కూడా ఎక్కువసేపు ఏం లేదా? అమ్మాయి ఉంది, బట్ జస్ట్ లైక్ అమ్మాయి స్టోరీ అంతా అమ్మాయి కోసమే తీస్తారు, బట్ అమ్మాయి యాక్టింగ్ ఎక్కువ అవసరం లేదండి, స్కోప్ లేదు దానికి. స్కోప్ ఎక్కువ. విష్ణు అయితే మొత్తం విష్ణు గారు అది విష్ణు లాస్ట్ వీక్ వచ్చింది కదా, దానికంటే బెటరే. ఇదే కొంచెం బెటర్. సస్పెన్స్ యాక్సెప్ట్ చేసే వాళ్ళకి కొంచెం బాగుంటుంది. థ్రిల్లర్స్కి డీసెంట్ వాచ్ అంటాం. బాగుంది, బాగా ఇంట్రెస్టింగ్ ఉందా? ఇంట్రెస్ట్గా ఉంది. హిట్ కొట్టేటా సినిమా? ఇది కరెక్ట్గా తెలియదు, కాకపోతే పర్వాలేదు, బాగుంది. బాగుంది. సినిమా హిట్ కొట్టాడా? సూపర్ హిట్. బాగుంది. కథ ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుంది. థ్రిల్లింగ్ ఉంది. హిట్ కొట్టాడంటే శ్రీవిష్ణు హిట్ కొట్టాడా? కొట్టాడు. హీరోయిన్ కూడా బాగా చేసిందా? బాగుంది.